ప్రకృతి ఏ టైంలో ఏమి ఇస్తుందో, నువ్వు ఎక్కడ ఉన్నావో, నీ చుట్టూ ఏమి ఇస్తుందో అది నువ్వు తింటే ధర్మం. అతిథులు అతిథి ఏవో బావా అని మనసు పెట్టి చేస్తే అట్లే ఉంటుంది. తిట్టుకుంటా లేస్తా వేస్తుంటా బా ఇంతమంది వచ్చారే ఎట్లుంటది. 90% రైస్ 10% పెసరపప్పు కలిపి వండుకోవాలి. సూపర్. అది తింటే షుగర్ రాదు కూడా. పెసరపప్పు వేసి రైస్ తింటే షుగర్ రాదు. ఆ లాజిక్ చెప్పలేదు, రైస్ అయితే తినద్దు అంటారు. సూపర్ ఉంది పప్పు. స్కిల్ ఉన్నవాడు చివరి శాస్త్రంగా డబ్బు సంపాదిస్తాడు. స్కిల్ ర్యాంకు సర్టిఫికేట్ ఉన్నవాడు, డిగ్రీ ఉద్యోగం ఉన్నాడు కొంతకాలం సంపాదిస్తాడు. కొంతకాలం కాదు, నెక్స్ట్ ఇయర్ కి అవుట్డేటెడ్. స్వీట్ కొంచెం వేద్దామా? We had many sweets, no, all these 2 days. Nothing beats this. Yeah, nothing can beat this. The milk life lo ilanti bhojanam dinna first time. ఫస్ట్ టేస్ట్ పెడుతున్నాను, తర్వాత మీకు ఓకే కూర్చోండి. ఇది అంతే, షుగర్ పేషెంట్ చక్కగా తినచ్చు. ఎందుకంటే ఆయన ఎవరికి చెప్పడం ఆయనే వడ్డిస్తా ఉంటాడు కాబట్టి మన సహాయం ఉడతా భక్తిగా ప్లేట్ అన్నట్టు పెట్టాలి కదా. ఇద్దండి, అందరు సరిపోయినాయా? ఓకే సరిపోయి. ఇదేం రిస్ట్రిక్షన్ ఇలా చేయాలని ఉండదు, మనసులో మీకు ఎలా ఉంటే మీరు ఎలా ఫాలో అయిపోవడమే. మంచిగా ఈ టైంలో డ్రైవర్ మనస్ఫూర్తిగా అనుకుంటాం. రైట్, కూర్చొని మీరు కూడా కూర్చొని. స్వీట్ ఎలా ఉంది? చాలా బాగుంది. మొత్తం ఆయన ఏమంటారు చూస్తా ఉంటా, ಅವರೇ ಅಡಿಗೆ ಮಾಡ್ತಾರಂತೆ. ఇవాళ కషాయం ಮಾಡಿದ್ದು ಅವರೇ. నేను పేషెంట్ వంట చేసి 500 మందికి వండేసి పొద్దున్న తెలవగానే భోజనాలు స్టార్ట్ చేసి ఓపీ చూసేవాడు సాయంత్రం వరకు. 5 ಜನಕ್ಕೆ ಅಡಿಗೆ ಮಾಡಿ 4 కింద అందరి పేషెంట్ పేషెంట్స్ అంతా డైలీ ఓపీ. మార్నింగ్ వస్తారు, ఈవినింగ్ వెళ్ళిపోతారు. పొద్దున్న ఇక్కడ హెల్బర్టీ ఇందాక ఇచ్చాం కదా, టీ టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం మళ్ళీ స్నాక్స్, భోజనం, నైట్ అయినా దూరం అయితే పడుకోవడానికి అకామిడేషన్ అంతా ఫ్రీ. దూరం అంటే లోపల నుంచి ఇక్కడ నుంచి బస్సులు అయితే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ. ఓన్లీ మందులకే ఛార్జ్, అది కూడా ఎవరికైతే ఫ్రీ ఇచ్చి. తిరుమల అది ఇస్తారు కదా పొంగల్, స్వీట్ పొంగల్ అట్టుందబ్బా. ఇది రైస్ నేనేం చెప్తానంటే మిల్లెట్స్ సగం, బియ్యం సగం, అలా చేసి బ్యాలెన్స్ డైట్. ఇది దీంట్లో పాయసం, మీ పాయసం చేసామా? ఇదే నొక్క. అవునా? పాయసం తిన్నారా? ఇదే దీంతో జావ చేసుకోవచ్చు కమ్మగా మజ్జిగతో. కొర్రలు, సజ్జలు, జొన్నలు అన్ని కలిపి నూక అంటే బియ్యం నూక. పెసరపప్పు ఏంటంటే ఈ తృణధాన్యాల్ని వేడి చేయకుండా సూపర్ ఉంది పప్పు. ఓపిక్గా తినేవాళ్ళు అతిథులు అతిథి ఏవో బావా అని మనసు పెట్టి చేస్తే అట్లే ఉంటది. తిట్టుకుంటా లేస్తా వేస్తుంటా బా ఇంతమంది వచ్చారే ఎట్లుంటది. ఆగలం రాయచోట్లో అనుకున్నాం. రాయచోట్లో ప్రోగ్రామ్ అనుకున్నాము. ఇప్పుడు పర్పస్ ఉంది కాబట్టి రాగలేనా. అదే నేను వచ్చింది మీతో కలవాలని కూడా లేదు మైండ్ లో. వీళ్ళందరూ ఇప్పుడు మనం ఒకే దగ్గర ఇరుక్కున్నాము, అదే లైఫ్ అనుకుంటాం. అదే అయిపోతుంది. వస్తే ఇక చాలా ఇన్ని ఇట్లా కనిపిస్తుంది. ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి. వీళ్ళందరూ కలిసింది అట్లనే. అదే 90% రైస్ 10% పెసరపప్పు కలిపి వండుకోవాలి. సూపర్. రైಸ್ ಸುಮ್ಮನೆ ರೈಸ್ ತಿನ್ನಬಾರ್ದು ಅಂತೆ. ಸ್ವಲ್ಪ ಹೆಸರು ಕಾಳು ಹಾಕ್ಬೇಕು, ಹೆಸರು ಬೇಳೆ ಹಾಕೊಂಡು ರೈಸ್ ತಿಂದ್ರೆ ಒಳ್ಳೇದು. ಅದು ಹೀಟ್ ಮಾಡ್ತದೆ, ಇದು ಕೂಲ್ ಮಾಡ್ತದೆ ಅಂತಾರೆ. తింటే షుగర్ రాదు కూడా. పెసరపప్పు వేసి రైస్ తింటే షుగర్ రాదు. ఆ లాజిక్ చెప్పలేదు, రైస్ తినద్దు అంటారు, అన్నం తినకపో అంటారు. మేము ఈ 3 రోజుల నుంచి హోటల్లోనే తింటాను కదా, ఎక్కడ ఇట్లా లేదు కదా. అదేంటి మళ్ళా ఇంకోటి అది పునుకులతో చేసిన రైస్ అండి. పునుకులు ఉంటాయా? పెసర పునుకులు. అవును, అది వేసేసి ఈడిపప్పు పెసర పునుకులు రైస్ పప్పు ఉంటారా మజ్జిగ. అదే మజ్జిగ వేసుకుని 2 తినేస్తా. అలాగే కొంచెం వేసుకుని రైస్ కొద్దిగా వేసుకుని జాగా
ఇట్లా వేసుకుని మధ్య చేసుకుంటే సరే. అప్పుడు ఇలా ఎన్ని హోటల్ తిరిగినా అదృష్టం రాదు. హోటలే నిమ్మకాయ చాలా ఆవులు 500 ఆవులు ఇక్కడే ఉన్నాయా? ఇంకా 100 ఉన్నాయి, మిగతా 360 400 ఒకటి షిఫ్ట్ చేస్తున్నారు ఇప్పుడే. మొత్తం షిఫ్ట్ చేస్తున్నారు అక్కడ అక్కడ నుంచి అంతా ఫార్మసీ అన్ని కూడా షిఫ్ట్ చేస్తున్నారు. అవునా? ఓకే. మా ట్రస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే అంటే 200 నుంచి వైద్యం అండి. మా తాతగారు మా ఫాదర్ వరకు ఫ్రీ వైద్యం. పేషెంట్లు ఉంచుకుని వారమైనా 10 రోజులైనా భోజనం పెట్టి తగ్గించి మా ఫాదర్ పోయాక మేము ఇచ్చే 0 అయిపోయింది. అప్పుడు మేము 100 తీసుకుని 200 ఫ్రీ అని పెట్టాం. సో మా కాన్సెప్ట్ ఏంటంటే ఏవైతే ఈ 3 డివైన్ సర్వీసెస్ ఉన్నాయో మా ధనంతగా సహాయపడడం ట్రస్ట్ ఉద్దేశం ఏంటంటే రైట్ ఫుడ్, రైట్ హెల్త్, రైట్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ అంటే ర్యాంకులు కాదు, స్కిల్ నేర్పాలి. మనం ఎడ్యుకేషన్ లేదు, స్కిల్ మాత్రం స్కిల్ నేర్పుతాం. ఏ ఎడ్యుకేషన్ చెప్పుకో, నీకు ఏ స్కిల్లో నేర్పుతాం, స్కిల్ నేర్పుతాం. స్కిల్ ఉన్నవాడు చివరి శాస్త్రంగా డబ్బు సంపాదిస్తాం. స్కిల్ ర్యాంకు సర్టిఫికేట్ ఉన్నవాడు, డిగ్రీ ఉద్యోగం ఉన్నాడు కొంతకాలం సంపాదిస్తాడు. కొంతకాలం కాదు, నెక్స్ట్ ఇయర్ కి అవుట్డేటెడ్. వీడి కానీ అప్డేట్ కాకపోతే అయిపోయింది వీడి కథ. అప్డేట్ అయితే అవుతుందా? అలాగే వంట నేర్పుతాం, వైద్యం నేర్పుతాం, అది ఎడ్యుకేషన్. అలాగే వైద్యం అందరికీ అందుబాటులో ఉండాలి. అతి సామాన్యం నుంచి అతి ఉన్నత వరకు అందుబాటులో ఉండాలి. ఆ ఉండే విధానం చేస్తాం. అది ఒక ఆయుర్వేదం అంటే తప్పు. నేనేంటంటే ఆయుర్వేదం అన్ని తగ్గుతాయని చెప్పము. ఎప్పుడు కూడా ఒక వైద్యంలో అన్ని తగ్గుతాయంటే పచ్చబద్ధం అని. ఆయుర్వేదంలో తగ్గదు, హోమియోలో తగ్గచ్చు, డోస్కో దాంట్లో తగ్గదు, నేచురల్ తగ్గచ్చు, అయితే ఇంకో దాంట్లో తగ్గచ్చు. ఎక్కడో చోట తగ్గడం గ్యారెంటీ. అది ఏంటంటే ఒక వైద్యుడు ఒక దాంట్లో మాస్టర్ చేసి మిగతా వైద్యులు బేసిక్స్ తెలుసుకోవాలి. ఎలుగొద్ది డాక్టర్ అయినా ఇంకోడైనా మిగతా వైద్యులు బేసిక్స్ తెలుసుకుంటే ఒక సలహా చెప్పగలరు. అప్పుడు ఒక పరిష్కారం వస్తుంది. కావాలి కదా. ఒకటే చదువుకుని ప్రపంచంలోనే వైద్యం లేదని చెప్పి అది కాదు. వైద్యుడే గవర్నమెంట్ వాళ్ళకి అన్ని వైద్యాలు బేసిక్స్ నేర్పే సిస్టమ్ పెట్టాలి ఎడ్యుకేషన్ లోనే. అది రాదు, అలా సిస్టమ్ రాదు. 2 లేదా ఒక హాస్పిటల్లో అందరి డాక్టర్లు కలిసి ఒక పేషెంట్ వస్తే డిస్కస్ చేసుకుని ఎందులో బాట గుద్దు అనేది చేసుకుని చేయాలి. అది లేకుండా అది రాదండి, రాదు. ఇంకా ఆపరేషన్ కావాలంటే వద్దంటే అందులో నేనేమంటానంటే అన్ని వైద్యాల బేసిక్స్ జనాలు తెలియాలి. అప్పుడు ఇది చూన్ చేసుకుంటారు, సెలెక్ట్ చేసుకుంటారు జిల్లాలో. అవును, అది నేను చేసే పని. సూపర్ ఎడ్యుకేట్ చేయాలి. అలాగే ఆహారం అంటే ఏంటి అనేది, రైట్ ఫుడ్ అంటే ఏంటి, ప్రకృతి ఏ టైంలో ఏం ఇస్తుందో, నువ్వు ఎక్కడున్నావో నీ చుట్టూ ఏం ఇస్తుందో అది నువ్వు తింటే ధర్మం. అలాంటి ఈ రైట్ ఫుడ్, రైట్ హెల్త్, రైట్ ఎడ్యుకేషన్ అనేది మా కాన్సెప్ట్ అండి. 2 ఇక్కడ నేను ఫెస్టివల్స్ ని శాస్త్రోక్తంగా చేస్తూ దాంట్లో సైన్స్ ఏముందో పిల్లలకు నేర్పుతానండి. సూపర్. ఒక పైసా తీసుకోకుండా, డొనేషన్స్ లేకుండా వినాయక చవితి చేస్తాను, 1000 వినాయకులతో, మట్టి వినాయకులతోటి, ఏకపత్రికతో చేస్తాను. అలాగే దిగురాలు చేస్తాం. సంక్రాంతి 4 రోజులు చేస్తాం. సంక్రాంతికి హరిదాస్ ఎందుకు వస్తాడు, హరిదాస్ రావడంలో ఏంటి సైంటిఫిక్ రీజన్, జంగంలో ఎందుకు వస్తాడు తెల్లవారుజాను, ఇక్కడే 4 days 400-500 మంది వస్తారు. ఒకరోజు చూసి వెళ్ళిపోతారు, 4 ఉండిపోతారు. వాళ్ళందరికీ పిండి వంటలు సంక్రాంతిలో ఆ పిండి వంటలు ఎందుకు వండుతారు, అందులో ఉన్న సైన్స్ ఏంటి, అవన్నీ నేను వండించి పెట్టిస్తానండి. ఎంత ₹1 డొనేషన్ తీసుకోను. భోగి మంట ఎందుకు వేస్తాను, 1,00,000 పిడకలతో భోగి మంట వేస్తామని. అలా అంటే ప్రాక్టికల్ గా చేసి చూపిస్తే నెక్స్ట్ కొంత కనెక్ట్ అవుతారు అనమాట. అలా చేసే ఒక యాక్టివిటీ. ఇన్ని చేస్తే ఒకటి గట్టికి పట్టుకున్నా దాంతో రిజల్ట్స్ వచ్చేస్తాయి. పొద్దున్న లేచి యోగా చేస్తే కూడా రిజల్ట్స్ వస్తాయి. ఆ రిజల్ట్స్ ఎప్పుడు వస్తుందో వాడు ఇంకా కనెక్ట్ ఇంకా బెటర్ గా చేయడానికి ఛాన్స్ ఉంది. అప్పుడు వీడు చేసేది ఏమీ లేకుండా చేయడమే మోడర్న్ మెడిసిన్ చెప్పేది. నువ్వేం లేదు, గమ్మునుండు, మేము కార్డు కోసి నీ చేతిలో పెడతాం, నీ పొట్ట కోసి చేతిలో పెడతాం. అది నువ్వు చేసేదేమో అది ఫస్ట్ చేయాలి కదా. నువ్వు ఫెయిల్ అయితే మళ్ళీ డాక్టర్, నీ చేతిలో ఏమీ లేదు, మా దగ్గరికి రా అన్ని తినేసి తాగేసి అంటే ఎట్లది? డాక్టర్లు చెప్పేది ఏమంటే వాళ్ళు వినరు సార్, నేను చెప్తే మాత్రం వింటారు వాళ్ళు వాకింగ్ ఏమంటే చేస్తారు, చీర అందుకే వస్తా ఉండేది అంటారు వాళ్ళు. పేషెంట్ అమాయకత్వాన్ని అట్లా దాన్ని తీసుకోకూడదు. స్వీట్ కొంచెం వేద్దామా? అందుకే లాస్ట్ లో ఉంచాను, స్వీట్స్ పెట్టరా. We had many sweets, no, all these 2 days. Nothing beats this. Yeah, nothing can beat this. The milk life లో ఇలాంటి భోజనం తిన్న ఫస్ట్ టైం. అలాగే
నువ్వు మంచి మనసుతో ఉండవు కదా, అన్ని మంచివి జరుగుతాయి. 10 మందికి సాయం చేద్దాం అనుకునే వాళ్ళకి ఎప్పుడు మంచిగా జరుగుతుంది బా. ఇది అరగంటలో దిగిపోద్ది, హాఫ్ అన్ అవర్ తర్వాత ఎంటీ. ఎన్ని కసులు పోయినాయి. రెగ్యులర్ గా లోపల చేస్తారు, ఎక్కువ మంది వస్తే ఫెస్టివల్స్ చేస్తారు. ఇక్కడికి యాక్చువల్గా ఎంత డబ్బులైనా సరిపోవు. అదే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ కి ఒక చిన్నది మా పాప కోసం కట్టామంటే 70 లక్షలు అవుతా ఉంది. మట్టి గోళ్ళు పెట్టాలంటే ఇంకా కాస్ట్లీ, సిమెంట్ మట్టి గోళ్ళు కాస్ట్లీ. అయినా పెట్టాలా, ఎందుకంటే డబ్బులు ఎక్స్పెక్ట్ ఏం చేయము. 10 మందికి పనికొచ్చి ఇట్లా పనులు చేసి చచ్చిపోవాలి. ఓకేమ్మా, నేను సార్ వచ్చి నీతో మాట్లాడతాను. ఎంటర్ప్రీనర్షిప్ ఏంటి అంటే మనం పట్టుకుండేది వదిలేస్తే ఎన్ని దొరుకుతాయనే దానికి నా లైఫ్ ఎక్స్పీరియన్స్. మనం పట్టుకుంటే అంటూనే ఉండిపోతాం. ఇదే వాళ్ళ నేను వదిలేస్తే అద్భుతమైన ప్రపంచం. అబ్బో ఆశ్చర్యం వేస్తుంది. ఈరోజు థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అద్భుతం, మేము కనెక్ట్ అయినాం కదా. ఇది చవనప్రాస. ఇది యాక్చువల్గా జాడీలో ఉండాలన్నమాట. చవనప్రాస డబ్బాలో ఉండకూడదు, సీసాలో ఉండకూడదు, సీసాలో కూడా గ్యాస్ కూడా ఉండకూడదు. దాని చుట్టూ ధాన్యం ఉండాలి వాడే వరకు, పని చేసేవాడు. అందుకు లోపల జాడీ పెట్టి దాని లక్కతో సీల్ చేసి చవనప్రాస చేసి పెట్టి ఈ చైత్ర మాసంలో ఉసిరికాయలతో చేసాం చవనప్రాస. దీని చుట్టూ ధాన్యం వేస్తాం, ఓపెన్ చేసాక బాటిల్ తీసుకున్నాం. ఇది కాన్సెప్ట్, టేస్ట్ ఉంది. ఇది అసలు ఒరిజినల్ చవనప్రాస. అమ్మా ఎంత స్టడీ చేసినారండి మీరు, అద్భుతం. పొట్టలో నువ్వు పడినప్పుడు మీ అమ్మ మంచి ఆహారం తిని నువ్వు పుట్టినాక కేకులు కాకుండా ఈ రకమైన ఆహారం తింటే బాగా వస్తావు. అంత అయిపోయి 20 ఏళ్ళకి నేను ఇప్పుడు పెరగలేంటి ఏం పెరుగుతావు, అయిపోయింది అప్పటికే. సో మా పిల్లలు బాగాలేదు అంటారు కదా, మీ మదర్లు బాగలా. మీ మదర్లు 6 హీమోగ్లోబిన్ తో ఊగుతా థైరాయిడ్ మందులు, షుగర్ మందులు వేసుకుంటారు. ఎట్లా బాగుంటారు పిల్లలు?